తెలుసుకునేందుకు ఈరోజు మనం మీడియా సీనన్నతో ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే అండి. నిజంగా విశారదని మహారాజుకు మీకు ఎట్లా పరిచయం ఏర్పడేది? అసలు మీడియా శ్రీనివాస్ అంటే నిజంగా మీ పేరే మీడియా శ్రీనివాస? మీడియా అనేది మీకు ఎట్లా వచ్చింది అసలు ముందు పేరు? నమస్తే అన్న. ముందుగా మీరు బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. యాక్చువల్గా మీరు ఏదైతే నన్ను ఒక ఆడియో కాల్లో తీసుకొని మాట్లాడినప్పటి నుండి చాలామంది, చాలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలామంది పిలుస్తూ ఉన్నారు. చాలామంది అన్న మీతోటి మాట్లాడాలని చెప్పి అని అంటున్నారు. కాకపోతే నాకున్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా నేను రాలేకపోయాను. సో మీతో నేను ఆడియోలో మాట్లాడినా కాబట్టి ఖచ్చితంగా మీరు పిలిచి రావాలి అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. అంటే నాకు కూడా కొన్ని క్లారిఫికేషన్స్ 100% మీరు మాట్లాడిన మాటలకు నాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. చాలా మంది నిజమేనా, నువ్వు ఎట్లా మాట్లాడుతావు, అట్లా అసలు చెప్పింది మీరు, కాకపోతే క్లారిఫికేషన్ కావడం కోసం మీ ముందుకు వచ్చిన. ఖచ్చితంగా అది అవసరం. సో వాస్తవానికి నన్ను మీడియా శ్రీనివాస్ అని చెప్పి ఎందుకంటారు అనేటువంటి విషయము విశారదన్ టీంతో ఉన్నటువంటి వాళ్ళకు ఆల్మోస్ట్ తెలుసు. బట్ బయట సమాజానికి మీడియా శ్రీనివాస్ అంటే ఏ మీడియాలో పనిచేస్తాడు అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది. అవును. సో వాస్తవానికి మిత్రమా, నేను విశారదన్ ఉద్యమంలో 2015 చివరి అంకంలో 15-16 ఆ టైంలో విశారదన్ ఉద్యమానికి నేను అటాచ్ అయిన తర్వాత దాదాపు ఒక సంవత్సర కాలం పాటు ఆ ఉద్యమంలో మండల స్థాయిలో, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, ఇట్లా ఈ విధంగా పనిచేస్తూ రాష్ట్ర స్థాయి వరకు పనిచేసేటువంటి ఒక అవకాశము అతి స్వల్పకాలంలో వచ్చింది. ఓకే. సో అదే సమయంలో మీ అందరికీ తెలుసు 1 yearలో మీరు రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయారు. ఎస్. సో అదే క్రమం లోపల అందరికీ తెలుసు విశారదం చేసినటువంటి 5,000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి ఒకటి ఉంటుంది. ఫస్ట్ చేసినటువంటి పాదయాత్ర. అంతకంటే ముందు సైకిల్ యాత్ర చేసిండు, కానీ తర్వాత చేసినటువంటి ఫస్ట్ పాదయాత్ర 5,000 కిలోమీటర్ల పాదయాత్ర. సో ఆ పాదయాత్ర ప్రారంభానికంటే ముందుగా ఈ విశారదం చేసేటువంటి ఈ పాదయాత్ర ఏదైతుందో ఈ పాదయాత్రకు సన్నాహకంగా మా కాన్స్టిట్యున్సీలో, మా సొంత కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా, ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక ర్యాలీ తీసినాం మేము. అంటే అక్టోబర్ 14, 2017లో ఆ సభ ప్రారంభమైందంటే 11 తారీఖు రోజు మేము కాన్స్టిట్యున్సీలో ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఓకే. కార్యక్రమం చేసినప్పుడు నేను ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక మీడియా బయట ఇవ్వడం జరిగింది. ఆల్ మీడియా వాళ్ళు, ఎక్స్ట్రీమ్ మీడియా వాళ్ళందరూ వచ్చి విశారద మహారాజు పాదయాత్రల గురించి పాదయాత్ర అంటే ఆ పాదయాత్ర ఉద్దేశం ఏంటి, దేనికోసం ఈ పాదయాత్ర చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను క్రోడీకరిస్తూ ఒక 3-4 నిమిషాలు ఒక వీడియో మాట్లాడింది. ఆ వీడియో చాలా వరకు పాపులర్ అయింది. చాలా మంది కార్యకర్తలు విన్నారు. అటు తర్వాత నేను ఆ పాదయాత్ర ప్రారంభం నుండి చివరి వరకు ఆ పాదయాత్రలో ఉన్నాను. సో ఆ పాదయాత్రలో ఎప్పుడైతే ఎంటర్ అయిన తర్వాత విశారదన్ ఏం చేసిందంటే, అంటే నాకున్నటువంటి ఒక టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, నాకున్నటువంటి స్టేజ్ల మీద మాట్లాడేటువంటి ఒక ఎబిలిటీ కావచ్చు, వీటన్నింటిని క్యాచ్ చేసుకొని రాష్ట్రానికి సంబంధించినటువంటి మీడియా వ్యవహారాలన్నీ కూడా చూసేటువంటి బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. సో స్టేట్ మీడియా కన్వీనర్, అట్ ద సేమ్ టైం స్టేట్ స్పోక్స్ పర్సన్ మీడియా. ఆ ఉద్యమానికి, విశారదన్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి 2017 నుండి, అంటే అతని పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఆ 17 నుండి ఆ ఉద్యమానికి స్టేట్ మీడియా కన్వీనర్గా ఉంటూ ఆ పాదయాత్ర ఆశాంతం డే 1 నుండి 83 రోజులు జరుగుతుంది. ఆ పాదయాత్ర డే 1 నుండి 183వ రోజు వరకు, అంటే వరంగల్లో ముగింపు సభ వరకు కూడా ప్రతిరోజు విశారదం చేసినటువంటి ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్, అట్ ద సేమ్ టైం పైలట్ వరకు, అట్ ద సేమ్ టైం ప్రతిరోజు అతను పాదయాత్ర చేసినటువంటి క్రమంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీడియాకి నేను అందించడము, మీడియాని కోఆర్డినేట్ చేస్తూ ఉండడం, ఈ విధంగా ఈ వ్యవహారాలు చేసే క్రమంలో నన్ను అందరూ కూడా మీడియా సీన్ అని చెప్పానండి. ఇది నాకు మీడియా సీన్ అనేటువంటి ఈ పేరుకున్నటువంటి నేపథ్యం. సో ఈ క్రమంలో మీడియా శ్రీనివాస్గా నేను నాకు ఇచ్చినటువంటి బాధ్యతను రాష్ట్ర వ్యాప్తంగా, అప్పటి వరకు విశారదన్ ముఖం ఎవరికి తెలియదు. 2017 వరకు, అప్పటి వరకు ఏదో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పిహెచ్డి చేస్తూ స్కాలర్గా ఉంటూ ఏదో మంచి స్పీచ్లు ఇస్తాడు అనేటువంటి అదే తెలుసు తప్ప, అప్పటి వరకు ఈ ఉద్యమానికి కానీ విశారదన్ కానీ మీడియా ముఖంలో అతని ఫేస్ ఎవరికి తెలియదు. ఓకే. సో ఆ పాదయాత్రలో ప్రతిరోజు కూడా సోషల్ మీడియాని ఉపయోగిస్తూ ఫేస్బుక్ లైవ్లు పెడుతూ ఆ ఫేస్బుక్ లైవ్ ద్వారానే వీడి ఫేస్ తెలుసు. విశారదన్ అనేటువంటి ఫేసు 2017 పాదయాత్ర ద్వారా మీడియా శ్రీనివాస్ పెట్టేటువంటి ఫేస్బుక్ లైవ్ల ద్వారా మీడియా కన్వీనర్గా నేను ఫేస్ చూపిస్తేనే వాడి ఫేస్ తెలిసింది. ఓకే. అంటే మీ ద్వారా ఇది 100%. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ టైంలో అతనితో పనిచేసిన వాళ్ళందరూ కూడా తెలుసు. ఇది యాక్చువల్గా మీడియా శ్రీనివాస్కి ఉన్నటువంటి నేపథ్యం అది.
సో ఈ క్రమంలో నేను ఆ పాదయాత్ర మొత్తం కూడా సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని ఎట్లా చేసిన అనేది అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అంటే విశారదన్ ఉద్యమానికి 2016 నుండి 2020 వరకు, అంటే కరోనా లాక్డౌన్ టైం వరకు కూడా విశారదన్ ఉద్యమానికి స్టేట్ మీడియా కన్వీనర్గా, స్టేట్ స్పోక్స్ పర్సన్గా, అతడు చేసిన పాదయాత్రకు స్టేట్ కోఆర్డినేటర్గా, స్టేట్ కోఆర్డినేటర్గా నేను పనిచేసి ఉన్నాను. సో ఈ క్రమంలో అతడి గురించి, అతడి ఉద్యమం ఏంటి, అతడి ఆలోచన ఏంటి, అతడి స్పీచ్లు ఏంటి, అతడి ఇన్నర్ ఏంటి, ఓకే, అతడు చేసేటువంటి స్టేట్మెంట్లో అర్థం ఏంటి, అతనికి 1-to-1 ఉండేటువంటి అవకాశం దాదాపుగా 2 సంవత్సరాలు వచ్చింది నాకు. కాబట్టి అతడు 1-to-1 ఏంటో, ఇన్నర్ ఏంటో, అవుటర్ ఏంటో నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి అతడికి సంబంధించిన ప్రతి విషయం కూడా నేను చెప్పగలను.